హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ టైం మనం ఐఫోన్ స్విమ్మింగ్ పూల్ తయారు చేసినాం కదా. ఆ వీడియోలో డ్రోన్ షాట్ లో మీరు చూసే ఉండొచ్చు. పక్క పొంటి ఏదో బ్లాక్ కలర్ తయారు చేసి ఏందబ్బా అని చెప్పేసి, అది మరి ఏంటో కాదు, మేము తయారు చేసిన పబ్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. లోపల ఏ విధంగా ఉంది, ఏం కథ అని చెప్పేసి మొత్తం మీకు చూపిస్తా. అలాగే మన ఛానల్లో మీరు చూసినట్టయితే మనం జైల్ వీడియో చేసినాం కదా, జైల్లో 24 గంటల క్యాంపింగ్ అని చెప్పేసి. ఆ వీడియో పైన మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. జస్ట్ లైక్ దట్ ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని దీని అయితే క్రియేట్ చేసినాం అనమాట. నిజంగా మనకు బయట పబ్ ఏ విధంగా ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినాం. అసలు లోపల ఏ విధంగా ఉంది, ఏం కథ అని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన పబ్లో అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ లోపలికి అయితే వెళ్దాం. మీరు చూడొచ్చు, స్టార్టింగ్లోనే పబ్ అని చెప్పేసి ఈ విధంగా బోర్డు అయితే తయారు చేసినాం. సేమ్ మన జైల్ వీడియోలు తయారు చేసినాం కదా, అదే విధంగా దీనికి మంచిగా లుక్ ఉండాలని చెప్పేసి ఇటువంటి తీగలు వేసేసి 2 పూలు అయితే పెట్టినాం అనమాట. వచ్చే వాళ్ళు ఉంటారు కదా కస్టమర్స్, వాళ్ళకి కొద్దిగా మంచిగా కనబడడానికి. ఆ తర్వాత మనకి ఇటువంటి ఒక సన్నటి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది. దీని పక్క పొంటి ఇటు సైడ్ లైట్సే ఉంటాయి, ఇటు సైడ్ లైట్సే ఉంటాయి. ఈ లైట్లు మీకు ఎప్పుడు కనబడతాయి అంటే నైట్ మీకు ఆన్ చేసినప్పుడు కనబడతాయి. ఈ లైట్లు మనతో ఇదే విధంగా వస్తూ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఎంట్రెన్స్ సందు. ఇట్లా వచ్చేస్తాం. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది. నార్మల్గా రిసెప్షన్ ఏరియా అనుకోవచ్చు, లేకపోతే వెయిటింగ్ ఏరియా అనుకోవచ్చు. ఎవరైనా సరే కస్టమర్స్ వచ్చినట్టయితే ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. ఒకవేళ లోపల ట్రాఫిక్ ఎక్కున్నట్టయితే ఇక్కడనే వెయిట్ చేస్తారు అనమాట. ఇది వచ్చేసి ఒక వెయిటింగ్ రూమ్, ఎట్ ది సేమ్ టైం ఒక రెస్ట్ రూమ్ అనుకోవచ్చు, రిసెప్షన్ ఏరియా అనుకోవచ్చు. ఈ రూమ్ కూడా మనకి చిన్న ఏం లేదు, చిన్న ఇక్కడ ఒక మ్యూజిక్ లాంటివి సెట్ చేసుకున్నామంటే ఇక్కడ కూడా డ్యాన్స్ చేయొచ్చు. అలాగే ఇందులో మనకు లుకింగ్ మంచిగా ఉండాలని చెప్పేసి కలర్ బల్బులు అయితే పెట్టినాం. ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రీన్ కలర్ బల్బ్ ఉంది, ఇటు సైడ్ మనకు ఆరెంజ్ కలర్ ఉంది, అటు సైడ్ ఎల్లో ఉంది, అటు సైడ్ గ్రీన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మన టోటల్ పబ్కి పవర్ కంట్రోలింగ్ వచ్చేసి ఇక్కడ నుంచే ఉంటుంది అనమాట. ప్రతి వైర్ వచ్చేసి ఇక్కడనే కనెక్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ అయితే అరేంజ్ చేసి పెట్టినాం. ఇక్కడ నుంచే మొత్తం పవర్ అంతా మేనేజ్ చేసుకుంటాం. ఎక్కడ ఏ లైట్ రావాలి, ఏం కథ అని చెప్పేసి ఇక్కడ నుంచే మొత్తం లైటింగ్ అయితే వెళ్ళిందనమాట పబ్కి. ఇది వచ్చేసి ఓన్లీ రిసెప్షన్ ఏరియానే. ఇంతకుముందు మనం ఎంట్రెన్స్ నుంచి ఒక సందులోకి వచ్చినాం కదా, సేమ్ సందు మనకి ఇంకొకటి ఉంటుంది. మనకి ఎంట్రెన్స్లో జస్ట్ మనకు ఒక బ్యానర్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనం నిజమైన పబ్లోకి ఎంటర్ కాబోతున్నాం. అందుకే ఇక్కడ మీరు చూసినట్టయితే రెడ్ కలర్ కార్పెట్ అయితే ఉందన్నమాట. రిసెప్షన్ ఏరియాలో నార్మల్గా బ్లూ కలర్ కార్పెట్ ఉంది. మనం నిజంగా పబ్లోకి ఎంటర్ కాబోతున్నాం, పబ్ రూమ్కి. దానికోసం రెడ్ కలర్ కార్పెట్ అయితే వేసినాం. ఇందులో కూడా మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లైట్స్ అయితే కనబడతాయి. ఇవి నైట్ ఆన్ చేసిన తర్వాత క్రేజీగా అయితే ఉండబోతున్నాయి. ఈ విధంగానే ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా లగ్జరీగా అయితే క్రియేట్ చేసినాం. ఇక్కడ ఇది మనకు మెయిన్ రూమ్ ఎంట్రెన్స్ కాబట్టి ఈ మాత్రం అయితే ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా లగ్జరీ ఉంటుంది, నిజమైన పబ్ లాగా ఉండాలని చెప్పేసి గ్రీన్ మ్యాట్ అయితే వేసేసి దీన్ని మొత్తం సెటప్ అయితే చేసినాం. ఇంతకుముందుకు మనకు ఆ వెయిటింగ్ రూమ్లో ఒక చైర్ ఉండే కదా, సేమ్ ఇందులో కూడా మనకు ఒక చైర్ అయితే ఉంటుంది. ఈ విగ్ని యూజ్ చేసి కూడా ఒక క్యారెక్టర్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. మీకు ఈరోజు వీడియోలో చూడడానికి అనిపిస్తుంది. ఈ విగ్ ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ మనలో ఎవరైనా సరే కోక్ తాగేవాళ్ళు కోక్ తాగుతారు, కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతారు, ఇక్కడ తాగకుండా కూర్చుంటారు. ఎవరైనా డ్యాన్స్ చేసేవాళ్ళు ఇక్కడ డ్యాన్సింగ్ ఏరియా. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి నిజంగా పబ్బులు ఉంటుంది కదా, మందు తాగే ఏరియా. మనకి ఇది మందు తాగే ఏరియా కాదు. మన వీడియోస్ చాలామంది పిల్లలు చూస్తారు కాబట్టి మొత్తం కూల్ డ్రింక్సే పెట్టినాం. మొత్తం కూల్ డ్రింక్సే తాగుతాం. ఈ వీడియోలో మేము చేసేది అంతా కూల్ డ్రింక్స్ తోటే ఉంటుంది. కాకపోతే కొద్దిగా మీకు పబ్ వాతావరణం కనబడడానికి మేము కొద్దిగా యాక్టింగ్ చేస్తాం. మీరు కొద్దిగా దాన్ని కన్సిడర్ అయితే చేయండి. వేరే వీళ్ళకి ఇట్లా చేస్తారు అని చెప్పేసి అనుకోవద్దు. మ్యాక్సిమం కంట్రోలర్ పెట్టడానికి ట్రై చేస్తాం. ఒకవేళ లిమిట్ దాటినట్టయితే కొద్దిగా అర్థం చేసుకోండి. అది వీడియో కోసమే చేస్తున్నాం అని చెప్పేసి. ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు ఇవన్నీ సర్వ్ చేయడానికి. ఇది వచ్చేసి ఆ ఏరియా అన్నమాట. ఇదంతా మనకి డ్యాన్స్ ఏరియా, చిల్లు కావచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎవరైనా సరే ఇక్కడ నుంచి కోక్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ వచ్చి తాగడానికి మనకు చిన్న ఒక స్టాండింగ్ టేబుల్ కూడా ఉంటుంది. ఇక్కడనే వాళ్ళ కోక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ పెట్టుకొని ఇక్కడ తాగుతారు. అలాగే ఈ పబ్లో మనకు వచ్చేసి ఒక టీవీ కూడా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కోసం. ఎవరైనా చూసుకుంటే ఎగరాలనుకుంటే అలా చూసుకుంటే ఎగురుతారు, తాగుతారు, భలే ఉంటుంది. పబ్లలో మనకి వెనక పెద్ద టీవీలు ఉంటాయి కదా, మన దగ్గర బడ్జెట్ లేక చిన్న టీవీ పెట్టినాం. దీన్ని నైట్ టైం నడిపిస్తాం. ఇందులో కూడా మనకి లైటింగ్ చాలా ఉంది.
ఈ లైటింగ్ అంతా మీకు నైట్ వేసిన తర్వాతనే క్లియర్ కనబడుతుంది అసలు ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి. సో ఇంతే కాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఇటు సైడ్ ఓపెన్ ఉంది, ఇటు సైడ్ ఓపెన్ ఉంది. ఈ ఏరియా మొత్తం మనకు పబ్లో డ్యాన్స్ చేయడానికే. పబ్ అంటే మనకు నార్మల్గా నైట్ టైమే ఉంటుంది, ఏదైనా సరే మనకు నైట్ టైంలోనే కనబడుతుంది కాబట్టి దీన్ని నైట్ టైంలో ఎక్స్ప్లోర్ చేసినట్టయితేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నైట్ అయ్యేంత వరకు ఆగుదాం. నైట్ అయ్యేంత వరకు ఆగితే ఈ లైటింగ్ మొత్తం ఆన్ చేసుకొని అసలు లోపల ఎట్లా కనబడుతుంది, మేము క్రియేట్ చేసిన ఈ పబ్బు వర్తా కాదా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నైట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. అరే రెడీ ఉన్నారా? దీన్ని తయారు చేయడానికి మాకు దగ్గర 1 వీక్ టైం అయితే పట్టింది. లాస్ట్ ఒక 2 రోజుల కింద నేను లైవ్లో కూడా నేను మీకు చెప్పిన ఇది ఒక రోజులో అయింది కాదు. అలాగే ఖర్చు కూడా మాకు 4-5 వేల ఖర్చు అయితే అయింది. ఓన్లీ బట్టకే 3,000 ఖర్చు అయితే అయింది. సో ఈ ఎఫర్ట్ని గమనించి మీ సపోర్ట్ అయితే కొద్దిగా చూపిస్తారు అనుకుంటున్నా. సో ఇప్పుడు నైట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పినా కదా. ఆ లోపల డ్రెస్సెస్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మన పబ్లోకి అయితే ఎంట్రీ ఇద్దాం, ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి మీకు ఇక్కడ నుంచి అయితే ఒక డ్రామా లెక్క అయితే కనబడుతుంది అనమాట. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయబోతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒక్కొక్క క్యారెక్టర్ అయితే తీసుకున్నాం. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి కొద్దిగా యాక్టింగ్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. మీరు ఏమనుకోకండి, ఎంజాయ్ చేసేయండి. చలో సో లైటింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇళ్ళకి వచ్చినట్టయితే ఇళ్ళ కూడా సూపర్ ఉంది. ఎక్స్ట్రీమ్ ఎల్లుంది అంటే మనం డ్యాన్స్ చేయబోయే ఆ ఏరియాలో ఎక్స్ట్రీమ్ అయితే ఉందన్నమాట. మీరు చూడ చిట్ సైడ్ భలే కనబడుతుందిగా. సూపర్ ఉంది. పాట వేసుకో సురేందర్, ఒక పాట వేసుకోరా. ఇప్పుడైతే చిన్న ఒక డ్రామాలకి వేస్తాం. ఫస్ట్ కాడ నుంచి మళ్ళీ ఏదైనా యాక్టింగ్ చేసుకుంటూ వస్తాం. ఇక నిజంగా ఒక పబ్లో పోతే ఎట్లుంటుంది, అక్కడ ఇటువంటి క్యారెక్టర్ పోతే ఎట్లుంటుంది, ఇలాంటి క్యారెక్టర్ పోతే ఎట్లుంటుంది, అటువంటి అయితే ఎక్స్పీరియన్స్ అవుతాం. మళ్ళీ స్టార్టింగ్కి అయితే వెళ్ళిపోతాం. చలో yo hi bro how are you పాస్ డైలీ కస్టమర్ నేను డైలీ కస్టమర్ నాకేళ్ళ కనబడుతున్నావు. లేదు పాస్ పెట్టు ఫస్ట్. బక్కడేది ఇంకోటి ఉన్నారు, ఇంకోటి లేడు, మా మేనేజర్ దగ్గర తీసేసింది కానీ పాస్ పెట్టు. పాస్ లేడు, పాస్ డైలీ కస్టమర్ నేను. మాట్లాడి వెళ్తున్నా, ఎవరికైనా ఫోన్ చేయవా? ఎవరికైనా ఫోన్ చేయి. పోతున్నా, పంపిస్తావా? పంపే నేను పాస్ చేయాలి. డైలీ కస్టమర్ నేను. ఇక్కడ రాపున్నది పోరా నాయన పో. ఇదేంద్ర గమ్మతులు ఏమో లైట్లు పెట్టుకొని ఎగురుతుర్రు, తాగుతురు. నేను కూడా పోతా. అవు పిల్లగా ఏంది గమ్మతులు? పబ్బా లైట్లు పెట్టుకొని ఎగురుతారు. మరి నేను కూడా వేస్తాను. ఒక 5 లేదు పాస్ కావాలి దానికి. పాస్ గిరానికి ఎందుకు పాస్? పాస్ కావాలి తాత. మందు పోతారు అడగా మంచిగా. మందు కూడా పోతారు, అన్ని పోతారు పాస్ ఉంటే. అట్లా మరి పోతా మరి పోదు. లేదు తాత వద్దు వద్దు. లేదు పాస్ కాదు, మా వాళ్ళు తిడతారు నన్ను. లైట్ పెట్టుకొని ఎగురుతారట, మందు పోతారట. ఎగురుతారు, పైసలతో పాస్ తీసుకోవాలి. ఆ పాస్ తోటి అయితే లోపల వస్తుంది. మస్తు లైట్ల ఎగురుడు మంచిగా తాగుడు ఘోరంగా ఉంటుంది. పొద్దున కావచ్చు. బాయ్ నమస్తే. నమస్తే బాయ్. ఎటు బాయ్ పాస్ ఏది బాయ్ నీది? పొద్దుగాల పొద్దుగాల అప్పుడు పోయినావు కాబట్టి ఎగ్జిట్ అయిపోయినాక మళ్ళీ వేసుకోవాలి కదా బాయ్. ఇద్దరం గట్టుంటా బాయ్. ఓనర్ ఇస్తాడు బాయ్. ఇక రాని తెల్లారతలేదు, పొద్దుగుతలేనా బాగా తాగదు బాయ్. ఆడరో ఎగురుడు ఎటో ఎగురుడు చిన్న అక్క. ఇది ఏమనుకుంటారు పబ్ అనుకుంటారు, ఏమనుకుంటారు. ఒకటైతే వస్తారు, ఒక రోజు 3 సార్లు వస్తారు పబ్కు. ఇక ముసలోడు వచ్చిన పబ్కు ఇక కథ కాలిపోను. చే ఏమనుకుంటారు, నేను కూడా పోతాను. నాకు కూడా మా బక్క కూడా అందుకే వీకినట్టున్నాడు.
క్యారెక్టర్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి. మనలో లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకుర్రు. ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వస్తా. ఒక్కొక్కరు చూసేయండి. తాత ముసారి మీద వచ్చిన ఫస్ట్ టైం కుంటుకుంటాం కూడా బాగా చదువుతున్నావు. ఏం చేయాలి బిడ్డ, ముసలి ఇంటికాడ వర్షం అయితే లేదు, ఒరే దొరుకుతుంది, అందుకే వచ్చిన. ముసలి తీసాక గట్ల పడుతుంది అయితే ఇక ఇలా కూడా పోయి మరి ఇట్లకి వెళ్ళి ఏ పింఛన్ పైసలు ఇవ్వాలిగా. పింఛన్ పైసలు అన్ని పెడుతున్నావు ఎట్టా, అందుకే ఎలగొట్టినట్టుంది మరి. ఇక నెల నెల రాగానే తెచ్చుకుంటే ఇన్నే ఉంటాయి. ఇక ఎలగొట్టపోతే ముద్దుతా మరి మంచిగా ఎలగొట్టింది. ఆయన గోడ జోష్ మీద మరి ఎట్లుంటది మరి నేను చెప్పలే అప్పుడే. నాకేం తెలియదు నేనేం చేయలే, నాకేం తెలియదు నేనేం చేయలే, నాకేం తెలియదు నేనేం చేయలే. తాత మరి ఈ వయసులో ఎట్లున్నావు అంటే ఆ వయసులో మరి దుంచెక్కారు చూసుకో, ఆలోచించుకోకపోయి. అదే అసలు నువ్వు గట్టిగా ఏదేమైనా సరే. అప్పు ఎవరా పాటలు పని చేసింది? ఏ మేనేజర్, పాటలు బిల్లు కాడ ఏమో తక్కువ తీసుకుంటావరా? ఇంకో పెగ్గు తెచ్చుకోపో. నా పేరు చెప్పదా చెప్తా ఆమెకి, మన పేరేనా అవునికి మంచిగా మా అక్క మరి. ఎవడరా తప్పు మేనేజర్? కానీ కింద మీద పడుకుంటా పోతురేందో. వాళ్ళ కూర్చుంది మన కూర్చుంది ఒకటి కాదా? నీదేమో పెద్ద పానం కదా తాత, నీకు కొంచెం టైం పడుతుంది. మేనేజర్ పక్క తాగింటి ఎటు ఏర్పడతలేదు, ఇక ఏర్పడతలేదు. అవా మేనేజర్ కామంటాడా? దాని మీద పడుకో పిల్లగా పక్క తాగి. ఈ పూరని ఎవడు తప్పించిరా గిల్లకి? గాడిలో గీడేం చేస్తున్నావా? ఉన్నాడు ఇక్కడ లేత ఉన్నాడు మరి నాకింత పోయిర్రా. కౌంటర్ లో పోతలేరు, కౌంటర్లు ఎక్కువ పోతుడు కాస్తా బాగా అయిండు. నువ్వు నీకు ఎటు ఏర్పడతలేదు ఇదికెళ్ళి మీరు కాకపోతే ఇంకో బాబు ఎందుకు మేనేజర్ ఫోన్ ఎత్తుకపోయాడు వీడియో మొబైల్ నేను తాత నీకేంది ఫోన్ చేసుకుంటే ఇందాకే నాకు దొంగ లేక కొడుకుంటు తాతాడు. ఫోన్ ఎత్తుకపోగల నువ్వు తాగు తాత. కిడ్నీలు వీకెట్టున్నాయి వీడియో. ఏం కాదు తాగు తాత. ఇక్కడ బాడీలో తాగుతా, బాడీలో వద్దాయి తాగు తాత. ఇడికే పానం బాగలేదు, నీకే పడిస్తాను. బాడీ కొద్దిగా బాటిల్ ముట్టకు మాది లేదు తాత, లేదు లేదు ఎక్కువ. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో పబ్ అయితే క్రియేట్ చేసినాం, పబ్ రేంజ్లో ఉండాలని చెప్పేసి కొద్దిగా ఆ విధంగా యాక్టింగ్ అయితే చేసినాం అనమాట. నిజంగా మేము అవ్వాలని డ్రింక్ అయితే వేయలేదు, కూల్ డ్రింకే మీ ముందు ఆగిందే. అంటే మేము చేసిన యాక్టింగ్ వల్ల మీకు ఎక్కడో దగ్గర అనిపించిందేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. సో అలవాటు కూడా మా దాంట్లో లెవెల్కి లేదు. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. పబ్ వాతావరణం ఈ విధంగా ఉంటుంది, అట్లా చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న ఐడియాతో అయితే ఇన్స్టెంట్గా ఈ విధంగా చేసినాం. మంచి స్క్రిప్ట్ రాసుకొని తీస్తే ఇంకా కరెక్ట్గా వస్తుండే. మాకు సినిమాలలో సీరియళ్ళలో చూసిందే, మాకు కూడా అంత పబ్లో ఎట్లుండదు ఏం కదా అని చెప్పేసి ఎవరికి ఐడియా లేదు. సో నార్మల్గా మాకు వచ్చింది అయితే వీడియోలో తీసినాం. ఎక్కడైనా సరే మా వల్ల ఏదైనా చిన్న మిస్టేక్ జరిగి మీరు కనుక ఏమైనా భావోద్వేగాలకు గురైనట్టయితే మమ్మల్ని ఎక్స్క్యూజ్ అయితే చేయండి. నెక్స్ట్ టైం దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. కామెంట్లలో చెప్పండి ఇది మీరు చేసేది కాకుండే అనేది ఉంటే
దాని కామెంట్లలో చెప్పండి. నెక్స్ట్ టైం ఏదైనా వీడియో ఉన్నప్పుడు అటువంటి రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాం అనమాట. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ పబ్లో ఇంకేం చేద్దాం కామెంట్ చేయరు, ఎందుకంటే ఇది మాకు తయారు చేయడానికి దగ్గర 1 వీక్ అయితే పట్టిందనమాట. చాలా కష్టపడి తయారు చేసినాం. ఒక్కొక్కటి డీటెయిల్ మీకు ఆల్రెడీ చూసిరు కావచ్చు, మీకు డే ఉన్నప్పుడు నేను చూపించిన కదా. అలాగే ఇప్పుడు నైట్ లైటింగ్ వచ్చిన తర్వాత కూడా ఎట్లా కనబడుతుందో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. సో ఆ విధంగా తయారు చేసినాం కాబట్టి దీనికైనా యూజ్ చేయొస్తుందా అంటే లైక్ క్యాంపింగ్ కావచ్చు, లేకపోతే ఇదే పబ్లో పార్ట్ 2 కావచ్చు, ఇలాంటిది ఏమైనా క్రియేట్ చేస్తుందేమో ఏమైనా ఐడియా చెప్పరు. మాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అవి తీస్తాం. అవి కాకుండా మీరు ఏమైనా ఐడియాస్ చెప్పినట్టయితే అలాగే ఏదైనా పిక్ చేసి చేయడానికి అయితే ట్రై చేద్దాం. అందరూ మంచిగా ఉన్నారు, ఒకసారి ఓకే అందరూ మంచిగా ఉన్నారు అని చెప్తారా? ఏమనిపించింది? బయటకెళ్ళి చూడరు ఒకసారి ఎట్లా కనబడుతుందో. సేమ్ పబ్బే, పబ్లు ఉన్నట్టుగానే చిన్న చిన్న లైట్లతో అయితే డీటెయిలింగ్ భలే వచ్చింది. యాక్చువల్గా ఒక్కొక్క క్యారెక్టర్ అనుకున్నాం, ఆ క్యారెక్టర్ న్యాయం చేసినామో లేదో మాకు అర్థమైతలేదు. మధ్యలో క్యారెక్టర్ చేంజ్ చేసినాం, షఫల్ చేసినాం, గమ్మత్ చేసినాం, ఎగిరినాం. ఎంతసేపు ఎగిరినాం మాకు గుర్తులేదు, దగ్గర 1-2 గంటలు ఎగిరినాం కావచ్చు. మస్తు అనిపించింది, ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ఎంజాయ్ చేసినట్టయితే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, సో ఫైనల్లీ టేక్ కేర్.